మిథున అయితే అలా వర్షంలో తడుస్తూ నిలబడడం చూసి అక్కడికి ఆదిత్య వచ్చి గొడుగు పట్టుకుంటాడు. ఇంతలో అక్కడికి దేవ వస్తాడు. దేవ వాళ్ళిద్దరిని అలా చూసి, హో ఏంటి మీరు ఇక్కడ ఉన్నారు, అసలు నేను నిన్ను ఏమని పిలవాలి, బ్రో అని పిలవాలా అని చెప్పి అంటూ ఉంటాడు. అసలు నువ్వు ఎవరు, ఈ అమ్మాయికి నువ్వేమవుతావని ఈ అమ్మాయి దగ్గరికి ఇలా వచ్చావని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది వినగానే మిథున ఆదిత్య వాళ్ళిద్దరూ కూడా అలా మౌనంగా చూస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న దేవ ఇలా అంటూ ఉంటాడు, హో మీరిద్దరూ లవర్సా అని చెప్పి అంటాడు. అది వినగానే వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్కడ ఉన్న మిథున ఇలా అంటూ ఉంటుంది, హలో మా ఇద్దరికి మా ఇంట్లో పెద్దవాళ్ళు పెళ్లి నిశ్చయం చేశారు అని చెప్పి మిథున అంటుంది. దాంతో ఆదిత్య కూడా, అవును మాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయ్యింది కూడా, మరొక 2 రోజులు నువ్వు కానీ ఈ అమ్మాయి మెడలో తాళి కట్టకపోయి ఉంటే మరొక 2 రోజుల్లో మా పెళ్లి జరుగుండేది, కానీ నువ్వేమో పసుపు తాడిని మిథున మెడలో వేసేసావు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న దేవ అయితే, హో కంగ్రాచులేషన్స్ బ్రో, అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ అమ్మాయిని మీ ఇంటికి తీసుకుని వెళ్ళి ఆ తాలిబొట్టుని తీసి డస్ట్బిన్లో పడేసి అందరి సమక్షంలో, మీ వాళ్ళందరి సమక్షంలో నువ్వు ఈ అమ్మాయి మెడలో పసుపు తాడు కట్టు, సరిపోతుంది కదా అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న మిథున ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు. ఇక అక్కడ ఉన్న దేవ అయితే, అప్పుడు ఈ అమ్మాయి నా మీద కానీ మా ఇంటి మీద కానీ కన్నేసి కూడా చూడదు, వెంటనే తీసుకువెళ్ళిపో బ్రో అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే ఆదిత్య ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఇక ఆదిత్యని చూసి, ఏంటి బ్రో నువ్వు ఒక పనికిమాలిన వాడిలా ఉన్నావు, ఏమీ చేతకానట్టుగా ఉంది నీకు, ఇలా అమ్మాయి ఇక్కడ ఉంటే తీసుకువెళ్ళిపోమంటే తీసుకువెళ్ళనంటావేంటి, చూడడానికి హ్యాండ్సమ్లా ఉన్నావు, అలాంటిది నీకేం చేతకానట్టుగా ఉంది, అదే ఇంకొకడైతే నా ఈ పాటికి ఎత్తుకొని వెళ్ళిపోయేవాడు, నువ్వు కాబట్టి ఇలా వదిలేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న మిథున ఆదిత్య వాళ్ళిద్దరూ కూడా చాలా కోపంగా దేవ వైపు చూస్తూ ఉంటారు. ఇక దేవ మాత్రం ఆ అమ్మాయిని తీసుకువెళ్ళిపోమని, మా మీద ఆ అమ్మాయి కన్ను పడకుండా చూసుకోమని చెప్తూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.